వల చేరేటప్పుడు బోటు బోల్తా పడితే ఎంత కష్టంగా బయటకు తీస్తారో, ఎంత నష్టం జరుగుతుందో మీకు తెలుసా? హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ పవన్ బుంగ. ప్రతిరోజు పొద్దున్న 7 గంటలకు వేటకు వెళ్లిన తెప్పలు మరియు బోట్స్ తిరిగి వచ్చేస్తాయి. వేటకు వెళ్ళినప్పుడు ఏం కూడా కాదు గానీ మళ్ళీ తిరిగి వచ్చినప్పుడు చాలా కష్టం మీద వస్తారు. ఇలా వచ్చిన టైంలో తెప్ప తిరగబడిపోతే దాని కింద పడిపోతే ప్రాణహాని కూడా జరగవచ్చు. ఇలా పెద్ద పెద్ద కెరటాలు అనేవి వస్తూ ఉంటాయి కాబట్టి వాటి మధ్య తెప్పలు గానీ బోట్స్ గానీ బ్యాలెన్స్ తప్పి తిరగబడిపోతూ ఉంటాయి. ఒక్కసారి నీటిలో బోట్ బోల్తా పడితే మళ్ళీ నార్మల్ స్టేజ్ కి తీసుకురావడం కష్టంతో కూడిన పని. వేటకు వెళ్లిన 5గురితో ఆ బోట్ అనేది పైకి రాలేదు కాబట్టి లోపల బోట్ తిరగబడిపోయిన వెంటనే అది చూసిన బయట ఉన్నవారు వెంటనే ఈ 2 తెప్పల మీద తిరగబడి ఉన్న బోట్ దగ్గరకు వెళ్తున్నారు. ఇలా ఎవరికి ఏ కష్టం వచ్చినా అందరూ కూడా కలిసికట్టుగా ఐక్యమత్యంతో ఉండి ఒకరికొకరు సాయం చేసుకుంటారు. ఇలా మా ఊర్లో అనే కాదు, ఎదుటి మనిషి కష్టాల్లో ఉన్నారంటే సాయం చేయడంలో మా శ్రీకాకుళం జిల్లా ప్రజలు ఎప్పుడూ కూడా ముందంచులోనే ఉంటారు. ఇంకా ఇక్కడ జరిగిన నష్టం కోసం మాట్లాడుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బోట్ యొక్క ఇంజిన్ అనేది పూర్తిగా పాడైపోయింది.